నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయాలు ఈ ట్రిక్స్ మైండ్ బెండింగ్ గా ఉంటాయి. అందుకనే నేను వీటిని లాంగ్ వీడియోలో కన్సిడర్ చేశాను. ఇవి మైండ్ రీడింగ్ లెవెల్ సైకలాజికల్ ట్రిక్స్. ఒక్కసారి ఆలోచించండి, ఎదురుగా ఉన్న వ్యక్తికి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ మనసులో ఏముంది, ఏం జరుగుతుంది, ఆ విషయాలు మీరు తెలుసుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో, వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా, ఇవన్నీ మీకు కేవలం ఒక నిమిషంలోనే గుర్తించగలిగితే ఇవేమి సాధారణ స్కిల్స్ అని చెప్పలేము. ఎందుకంటే సిబిఐ, FBI, సీక్రెట్ ఏజెంట్స్ ప్రతి ఒక్కరు వాడే ట్రిక్స్ ఇవి. ఈ వీడియోలో ఒక 12 వరకు సైకలాజికల్ ట్రిక్స్ ని చెప్తాను. వాటితోటి మీరు మాక్సిమం ట్రై చేయగలుగుతారు ఎలా ఎదుటి వాళ్ళని చదవాలనేది. వాళ్ళ మాటలు లేకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారానే నువ్వు తెలుసుకుంటావు. ఇక ఒక్కొక్క ట్రిక్ ని రివీల్ చేద్దాం. మొదటి ట్రిక్, అన్వేలింగ్ ద ఐస్. మన కంటిని విండోస్ ఆఫ్ ది సోల్ అంటారని మీకు తెలుసా? ఎందుకంటే మన మాటల కంటే అవి బయటికి చాలా చెప్తాయి. ఒక మంచి ఐ కాంటాక్ట్ ట్రస్ట్ ని ఇంకా జెన్యూన్ ఇంట్రెస్ట్ ని ఈజీగా రిఫ్లెక్ట్ చేస్తుంది. అది చూపించేది ఏంటంటే నీ ముందు ఉన్న పర్సన్ ట్రూగా వింటున్నాడు, నువ్వు చెప్పే విషయం మీద ఎంగేజ్ అయి ఉన్నాడు. ఇంకొక సైడ్ లో ఏముంటుందంటే, ఒకవేళ ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ కంటి చూపుని అటు ఇటు తిప్పుతున్నారు, దానివల్ల వాళ్ళు డిస్కంఫర్ట్ గా ఉన్నారు, ఇంట్రెస్ట్ లేనట్టు వాళ్ళ మైండ్ లో ఏదో నర్వస్నెస్ ని ఫీల్ అవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా పాజిటివ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉంటే వాళ్ళ కంటిలో ఉండే ప్యూపిల్స్ అవి ఎక్స్టెండ్ అవుతాయి, అంటే పెద్దగా మారుతాయి. అలానే ఆపోజిట్ లో వాళ్ళు అన్కంఫర్టబుల్ గా అన్ఇంట్రెస్టెడ్ గా ఉంటే వాళ్ళ ప్యూపిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, అంటే చిన్నగా మారుతాయి. దీని అర్థం ఏంటంటే, నీకు చిన్న చిన్న క్లూస్ దొరకొచ్చు ఎదుటి వాళ్ళ మైండ్ ని కేవలం అబ్జర్వ్ చేయడం వల్లనే. ఇక ఇక్కడ ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంటుంది. ఎవరైనా వాళ్ళ మాటల్ని ఆపేశారు, అప్పుడు నువ్వు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వకు. కొన్ని సెకండ్స్ వరకు సైలెంట్ గా ఉండు. స్టడీ ఐ కాంటాక్ట్ ని మెయింటైన్ చేయి. ఒకవేళ ఆ పర్సన్ వాళ్ళ ఐస్ ని షిఫ్ట్ చేస్తూ అక్కడిక్కడ చూస్తూ ఉన్నారంటే అదొక స్ట్రాంగ్ సైన్. వాళ్ళు నీకు నిజం చెప్పకుండా ఉంటున్నారు. ఈవెన్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఇది చేస్తావో ఇది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఎదుటి పర్సన్ ఎలా ఫీల్ అవుతాడంటే వాళ్ళ అబద్ధం ఆల్రెడీ దొరికిపోయినట్టే. ఇంకా నిన్ను ఫూల్ చేయడం అంత ఈజీ కాదు, నువ్వు హైలీ టాలెంటెడ్ అనుకుంటారు. ఈ ప్రెషర్ వల్ల అక్కడ ఒక ఛాన్స్ ఉంది, వాళ్ళు నిజాన్ని రివీల్ చేయొచ్చు వాళ్ళంతటా వాళ్ళే. ఇదే సేమ్ టెక్నిక్ సిబిఐలో FBI ఆఫీసర్స్ కూడా యూజ్ చేస్తారు, అబద్ధాలని ఒక నిజంని తెలుసుకోవడానికి. రెండవది ద హ్యాండ్ షేక్. కన్వర్సేషన్ స్పెషలిస్ట్ల ప్రకారం, అలానే బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్, సైకాలజిస్ట్, వీళ్ళ ప్రకారం ఫస్ట్ ఇంప్రెషన్ ఒక టోన్ ని సెట్ చేస్తుంది ఎంటైర్ ఇంటరాక్ట్. ఇక ఈ ఫస్ట్ ఇంప్రెషన్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ లో మొదటిగా ఏంటంటే హ్యాండ్ షేక్. అది 2 వేస్ లో చూడొచ్చు, చాలా టైట్ గా, చాలా లూజ్ గా. ఒక బ్యాలెన్స్డ్ మంచి హ్యాండ్ షేక్, అదే నార్మల్ గా. ఇది రిఫ్లెక్ట్ చేసేది ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇంకా స్ట్రాంగ్ పర్సనాలిటీని. ఇంకొక చేతిలో వీక్ గా హ్యాండ్ షేక్ ఇస్తే అది నర్వస్నెస్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లేదా హెసిటేషన్. ఈవెన్ ఆ పర్సన్ హైడ్ చేసినా గానీ అది ఈజీగా అర్థమవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ తోటి ఒకసారి అర్థం చేసుకుందాం. ఒక పర్సన్ నీ దగ్గరకు వచ్చారు నేను కలవని, వాళ్ళ హ్యాండ్ షేక్ చాలా లైట్ గా ఉంది, గ్రిప్పే లేదు. అది యూజువల్ గా మీకు ఏం ఇండికేషన్ ఇస్తుంది? ఒక లోవర్ కాన్ఫిడెన్స్ ని. లేదా వాళ్ళు వీక్ గా ఉన్నారనుకో, వాళ్ళు వీక్ గా ఉన్నారంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ గా లేరన్నట్టే కదా. లేదా ఇలా కూడా అనుకోవచ్చు, వాళ్ళ ఇంటరాక్షన్ కి ఇంట్రెస్ట్ చూపించట్లేదని. దీంతో పాటు వాళ్ళ స్మైల్ ఇంకా ఐ కాంటాక్ట్, ఈ 2 కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి. ఒక మంచి లేదా చెడ్డ ఇంప్రెషన్ రెండింటిని కూడా ఇక్కడనే చూడొచ్చు. సో ఒక జస్ట్ సెకండ్ లోనే నువ్వు ఒక వ్యక్తిని కలిసినప్పుడు నువ్వు చెప్పేయగలుగుతావు వెదర్ ఆ పర్సన్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడా, నర్వస్ గా ఉన్నాడా, జెన్యూన్ గా ఇంట్రెస్టెడ్ ఉన్నాడా నీతోని మాట్లాడడానికి. ఇలా ప్రతి విషయాన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తావు కేవలం వాళ్ళ హ్యాండ్ షేక్, వాళ్ళ ఓవరాల్ బాడీ లాంగ్వేజ్ ద్వారా. మూడవది డైనమిక్స్ అండ్ పర్సనల్ స్పేస్. దీని ప్రాక్సిమిటీ అని కూడా అంటారు. ఇక ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా లేరో వాళ్ళు ఎలా ఉంటారని. ఇక కొన్ని సైన్స్ కూడా ఉన్నాయి ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఎలా తెలుసుకోవాలని. నువ్వు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళు నిన్ను పొగడటం స్టార్ట్ చేస్తారు, నీకు క్లోజర్ గా రావటం, స్లైట్ గా నీ మీదికి లీన్ అవ్వటం కన్వర్సేషన్ అయ్యేటప్పుడు. ఇవి ఇంపార్టెంట్ సిగ్నల్స్. స్టార్టింగ్ లో వాళ్ళు నార్మల్ గానే కూర్చోవచ్చు, కానీ కన్వర్సేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు, కంటిన్యూ అయ్యేటప్పుడు ఒకవేళ వాళ్ళు సడన్ గా నీ మీదికి లీన్ అవ్వటం, మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని వాళ్ళు తగ్గివ్వటం, దీని వల్ల నువ్వు 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు. మొదటిగా వాళ్ళు నీతోటి కంఫర్టబుల్ గా రిలాక్స్ గా ఉన్నారు. రెండవది వాళ్ళు యాక్చువల్ గా నేను ఇష్టపడొచ్చు, నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ఉండొచ్చు. దాని ప్రాక్సిమిటీ జోన్ అని కూడా అంటారు. ఆ జోన్ కేవలం 18 ఇంచెస్ మాత్రమే ఉంటుంది, అంటే 1.5 feet నీకు వాళ్ళకి మధ్యలో డిస్టెన్స్. ఎప్పుడైతే ఎవరైనా ఈ ప్లేస్ లోకి ఎంటర్ అయినప్పుడు నువ్వు ఈదర్ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వచ్చు లేదా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వచ్చు. అది డిపెండ్ అయ్యేది ఆ పర్సన్ ఎవరు అనేది, వాళ్ళు నిన్ను ఎలా ఫీల్ చేపిస్తున్నారు అనేది. ఒకవేళ నువ్వు ఇంట్రెస్ట్ అయి ఉంటే నువ్వు సింపుల్ గా ఆ ప్లేస్ లో నిల్చోవచ్చు, ఇంటరాక్షన్ ని కంటిన్యూ చేయొచ్చు. కానీ నువ్వు ఇంట్రెస్టెడ్ గా లేవు, అన్కంఫర్టబుల్ గా ఉన్నావంటే
నువ్వు న్యాచురల్ గా ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవచ్చు. అక్కడ ఒక డిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. అందుకనే నువ్వు కేర్ఫుల్ గా ఉండాలి నువ్వు ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ఒక్కరితో కూడా. 4వది నాడింగ్, తలని ఊపడం. తలను ఊపడం సింపుల్ గెస్టర్ లాగా కనిపించవచ్చు, కానీ అదొక లాట్ ఆఫ్ మీనింగ్ ని ఆ కన్వర్సేషన్ లో పెడుతుంది. ఈ విషయం మీకు తెలుసా? ఈ నాడింగ్ అనేది బేసిక్ గా తలని పైకి కిందికి అనడమే. అది కేవలం ఒక అగ్రిమెంట్ ని చూపిస్తుంది, కానీ అది డైరెక్ట్ గా ఎస్ అని చెప్పడం కాదు. ఇది ఇంకా రివీల్ కూడా చేస్తుంది లిజనర్ లెవెల్ వాళ్ళ ఎంగేజ్మెంట్ ఇంకా అండర్స్టాండింగ్ ఎలా ఉంది అని చూపించడానికి. జర్నల్ ఆఫ్ నాన్ వర్బల్ బిహేవియర్ లో ఒక స్టడీ పబ్లిష్ చేసింది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాడింగ్ డిఫరెంట్ సిగ్నల్స్ ని చూపిస్తుందని. స్లో ఇంకా స్టడీగా తల నొప్పితే యూజువల్లీ ఇండికేట్ చేసేది జెన్యూన్ అగ్రిమెంట్ ఇంకా అండర్స్టాండింగ్ ని. ఒకవేళ ఫాస్ట్ గా రిపీటేటివ్ గా తలని ఊపడం వల్ల ఆ లిజనర్ అంటే ఎవరైతే వింటున్నారో వాళ్ళు ప్రిటెండ్ చేస్తున్నారు అర్థం చేసుకోనికి, లేదా వాళ్ళు ట్రాక్ ని మిస్ అయ్యి ఆ ట్రాక్ ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు. అంటే నువ్వు ఏదైతే చెప్తున్నావో వాళ్ళు అది పట్టించుకోకుండా ఊహాలోకంలో ఉన్నారు. ఒక్కసారి రియలైజ్ అయినాక నువ్వు ఏం చెప్తున్నావో అర్థం చేసుకోనికి వాళ్ళ తలని వాళ్ళు ఊపుతూ ఉంటారు. అందుకని నెక్స్ట్ టైం ఎవరైనా నిన్ను వింటున్నారంటే వాళ్ళ తల ఊపటానికి మీరు అటెన్షన్ పే చేయండి. అంటే వాళ్ళు ఎలా ఊపుతున్నారు అనేది అబ్జర్వ్ చేయండి. నువ్వు అప్పుడు అర్థం చేసుకోగలుగుతావు వాళ్ళు ట్రూగా నేను అర్థం చేసుకుంటున్నారా లేదా అని, లేదా వాళ్ళు కేవలం యాక్టింగ్ చేస్తున్నారా. ఏ విషయమైనా మీకు అర్థమవుతుంది ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ ఉండగా. 5వది డిసైఫరింగ్ ఆర్మ్ క్రాసింగ్. ఈ ఆర్మ్ క్రాసింగ్ అనేది నాన్ వర్బల్ సిగ్నల్. అది డిఫెన్సివ్ మైండ్ సెట్ ని చూపిస్తుంది. ఎవరైనా వాళ్ళ చేతులని కట్టుకొని ఉంటే అది యూజువల్లీ ఒక సబ్ కాన్షియస్ రియాక్షన్ డిస్కంఫర్ట్ కి. దాని అర్థం వాళ్ళు కన్వర్జేషన్ ని ఎంజాయ్ చేయట్లేదని, ట్రిగర్డ్ అయి ఉన్నారు. ఎమోషనల్లీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ని క్రిటిసైజ్ చేసావంటే వాళ్ళు వాళ్ళ చేతులని కట్టుకోవడం నువ్వు గమనిస్తావు. అది ఒక సైకలాజికల్ బ్యారియర్ ని క్రియేట్ చేస్తుంది. ఇది నువ్వు ఒక కన్వర్జేషన్ లో గమనించావంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఏదో ఒక విషయం వాళ్ళు ఆఫ్ గా ఫీల్ అవుతున్నారని. కన్వర్జేషన్ ని ఆపే బదులు కామ్ గా నువ్వు టాపిక్ ని చేంజ్ చేయొచ్చు. ఏదైనా లైటర్ గా మోర్ ఎంగేజింగ్ గా ఉన్న టాపిక్ ని నువ్వు చూస్ చేసుకోవచ్చు. దీని వల్ల వాళ్ళ టెన్షన్ తగ్గుతుంది. వాళ్ళు ఒక మంచి కంఫర్టబుల్ మూడ్ లోకి మళ్ళీ రానికి ఛాన్సెస్ ఉన్నాయి. 6వది ఫిజెటింగ్. ఫిజెటింగ్ ఈక్వల్స్ టు నర్వస్ మైండ్. మీరు ఎప్పుడైనా ఎవరినైనా కలిసారా? వాళ్ళు ఒక్క చోట కుదురుగా ఉండరు. వాళ్ళ కాళ్ళైనా షేక్ అవుతుంటాయి. వాళ్ళ డ్రెస్ అయినా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ హెయిర్ ని పట్టుకుంటారు, పదే పదే పట్టుకుంటారు. వాళ్ళ ఫింగర్స్ తోటి గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. ఈ అన్కాన్షియస్ బిహేవియర్ నే ఫిజెటింగ్ అంటారు. ఇది ఒక క్లియర్ సైన్ నర్వస్నెస్ కి ఇంకా సోషల్ డిస్కంఫర్ట్ కి. ఎప్పుడైతే ఎమోషన్స్ ఇన్సైట్ బిల్డ్ అవుతాయో ప్రజలు ఆ టెన్షన్ ని రిలీజ్ చేయడానికి ఈ చిన్న చిన్న మూమెంట్స్ తోటి ఈ రెస్ట్లెస్ విషయాలతోటి బయటికి పంపిస్తారు. ఈ సడల్ యాక్షన్స్ స్ట్రెస్ ని, డిస్కంఫర్ట్ ని, రెస్ట్లెస్నెస్ ని, బోర్డమ్ ని ప్రతి దాన్ని రివీల్ చేస్తుంది. అందుకనే నెక్స్ట్ టైం ఎవరైనా నీ ముందు ఇలా ఫిజెటింగ్ చేస్తూ ప్రతిసారి షేక్ అవుతూ ఏదో ఒకటి వాళ్ళు చేస్తూ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఫుల్లీగా ఏం కంఫర్టబుల్ గా లేరు. వాళ్ళ కన్వర్జేషన్ ని లేదా ఆ ప్లేస్ నుంచి వెళ్ళాలి అని చూస్తున్నారు. అదొక సింపుల్ వే వాళ్ళు కామ్ గా ఉన్నారా లేదా మెంటల్లీ అన్సెటిల్డ్ గా ఉన్నారా తెలుసుకోవడానికి. 7వది పోస్టర్ రివీల్ కాన్ఫిడెన్స్. నీ పోస్టర్ నీ గురించి చాలా చెప్తుంది. ఈవెన్ నువ్వు మాట్లాడే ముందే. ఎప్పుడైనా ఎవరైనా నీ ముందు నడుస్తూ వెళ్లారు, స్టాండ్ గా స్ట్రైట్ బ్యాక్ పెట్టి చెస్ట్ ని బయటికి పెట్టి హెడ్ ని కొంచెం పైకి చూస్తూ వాళ్ళు నడుస్తూ వెళ్తే నువ్వు ఈజీగా దాన్ని డిటర్మైన్ చేయొచ్చు వాళ్ళు హైగా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఇంకా పాజిటివ్ మైండ్ సెట్ తోటి. ఇంకొక హ్యాండ్ లో ఒక పర్సన్ షోల్డర్స్ ని కిందికి వేసి పోస్టర్ ని బెండ్ చేసి హెడ్ డౌన్ చేసి షైగా కనిపించేలాగా నడుస్తూ వెళ్తే మీరు వాళ్ళని లో కాన్ఫిడెన్స్ తోటి ఎమోషనల్లీ లోగా చూస్తారు. జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ ఇంకా సోషల్ సైకాలజీ 2010లో దీంట్లో ఏం చెప్పారంటే గుడ్ పోస్చర్ ఉంటే నువ్వు మంచి పవర్ఫుల్ మూని ఎక్స్ట్రోవర్టెడ్ గా అప్రోచబుల్ గా కనిపిస్తావని. అందుకనే నెక్స్ట్ టైం కేవలం మాటల్ని మాత్రమే వినకు, వాళ్ళ పోస్టర్ ని నువ్వు అబ్జర్వ్ అయ్యి పర్సన్ ని ఇన్స్టాంట్ గా నువ్వు రివీల్ చేయొచ్చు. ఈవెన్ నువ్వు కూడా అలా ఉండడానికి ట్రై చేయి. 8వది వాకింగ్ స్టైల్ రివీల్స్ పర్సనాలిటీ. ఒక పర్సన్ వాకింగ్ స్టైల్ అతని గురించి చాలానే చెప్తుంది. ఎవరైనా చిన్న చిన్న స్టెప్స్ లో నడుస్తూ వెళ్లారంటే కిందికి చూస్తూ మినిమల్ హ్యాండ్ మూమెంట్స్ తోటి వాళ్ళని నర్వస్నెస్ గా ఉన్నారు, షై గా ఉన్నారు, కాన్ఫిడెన్స్ లేదు అన్నట్టు చూస్తారు. ఇంకొక చేతిలో ఎవరైనా నడిచేటప్పుడు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ చెస్ట్ ని ముందు పెట్టి హెడ్ ని పైకి లేపి నేచురల్ ఆర్మ్ మూమెంట్స్ తోటి వాళ్ళు నీ ముందు నుంచి పాస్ అయితే నువ్వు హై కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళని కన్సిడర్ చేస్తావు. ఇది ఇంపార్టెంట్ నువ్వు అర్థం చేసుకోనికి. నీ వాకింగ్ స్టైలే నీ మూడ్ ని నీ ఎమోషన్స్ ని చేంజ్ చేస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా హ్యాపీగా ఉంటే వాళ్ళు నడిచేటప్పుడు ఎక్కువ స్పేస్ ని తీసుకుంటారు. అదే ఎప్పుడైనా ఎవరైనా సాడ్ గా ఉంటే వాళ్ళు స్ట్రింక్ అయిపోయినట్టు క్లోజ్డ్ గా నడుస్తారు. ఈ మీనింగే నీకు చెప్తుంది. నెక్స్ట్ టైం కూడా ఎవరైనా మాట్లాడితేనే గమనించడం కాదు, వాళ్ళ నడక ఎలా ఉంది కూడా నువ్వు గమనించు. అదే వాళ్ళ ఇన్నర్ స్టేట్ ని రివీల్ చేస్తుంది. 9వది
ఫేస్ రివీల్ ఎమోషన్స్. మనుషుల మొహం పవర్ఫుల్ కమ్యూనికేషన్ టూల్. మన కళ్ళు, మన ఎక్స్ప్రెషన్స్ ప్రతిదీ మాట్లాడకున్న మాటను రివీల్ చేస్తుంది. నువ్వు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ని చదవడం నేర్చుకుంటే నువ్వు పర్సన్ ఎమోషన్స్ ని, థాట్స్ ని, ఇంటెన్షన్స్ ని వీటిని అర్థం చేసుకుంటావు. సైకాలజిస్ట్ పాల్ ఎక్మన్ కేవలం ఫేస్ ని అబ్జర్వ్ చేసి బేసిక్ 6 ఎమోషన్స్ ని నువ్వు ఐడెంటిఫై చేస్తావు. హ్యాపీనెస్, సాడ్నెస్, యాంగర్, సర్ప్రైజ్, ఫియర్, డిస్గస్ట్. ఇంట్రెస్టింగ్ గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కేవలం ఎమోషన్స్ ని మాత్రమే చూపించదు, వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంత టైం వరకు నీకు స్మైల్ ఇవ్వాలని లేకున్నా నువ్వు స్మైల్ నివ్వు. ఇక అలానే ఇస్తూ ఉండటం వల్ల నువ్వు కొంచెం కొంచెంగా హ్యాపీయర్ గా ఫీల్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అందుకని నెక్స్ట్ టైం నీతోటి ఎవరైనా మాట్లాడేటప్పుడు కేవలం వాళ్ళ మాటలు మాత్రమే వినకు, వాళ్ళ ఫేస్ ని అబ్జర్వ్ అయ్యి మాటల వెనకాల ఉన్న నిజం నీకు తెలుస్తుంది. 10వది, టైం షోస్ క్యారెక్టర్. టైమ్లీనెస్ అనేది అండర్ రేటెడ్ సైన్. ఒక పర్సన్ బిహేవియర్ గురించి అది చాలా చెప్తుంది. ఎవరైతే టైం ని ఎలా ట్రీట్ చేస్తారో వాళ్ళ వాల్యూస్, ప్రియారిటీస్, వాళ్ళ పర్సనాలిటీస్ ప్రతిదీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక పర్సన్ పంచువల్ గా ఉన్నాడు, అతనేమి షెడ్యూల్ గా ఉన్నట్టే కాదు, దాని అర్థం వాళ్ళు డిసిప్లిన్ గా, రెస్పెక్టెడ్ గా, కమిట్మెంట్ లో ఉన్నట్టు. ఇంకొక హ్యాండ్ లో ఎవరైతే ఆల్వేస్ లేట్ గా, డిలేస్ పెడుతూ టైం మేనేజ్మెంట్ తోటి స్ట్రగుల్ అవుతూ ఉన్నారో వాళ్ళు కమిట్మెంట్ మీద, సీరియస్నెస్ మీద చాలా ల్యాక్ అయి ఉన్నారు. సింపుల్ గా అర్థం చేసుకోండి, ఎవరు టైం ని మేనేజ్ చేస్తారు అప్పుడు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ ని, ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారని. అందుకనే ఈ చిన్న చిన్న డీటెయిల్స్ ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. వాళ్ళ టైం హ్యాబిట్స్ వాళ్ళ ట్రూ క్యారెక్టర్ ని రివీల్ చేస్తుంది.